భారత సంతతి వ్యాపారవేత్త వివేక రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా తాను బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నారు. ఇక ట్రంప్కు మద్దతివ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. కేవలం 7.7% ఓటింగ్తో 4వ స్థానంలో నిలిచిన వివేక రామస్వామి ప్రైమరీ తొలి పోరులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పిన వివేక రామస్వామి అయోవా కాకస్ ఎన్నికల్లో చేదు ఫలితం ఎదురవ్వడంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపారు.